ఈరోజైతే మొలం కూర కారప్పొడి అయితే చేశానండి. నిజంగా ఫస్ట్ టైం చేసినా చాలా వచ్చింది. ముందుగా అయితే మొలం కూర అయితే తెచ్చి క్లీన్ చేసేసాను. మంచినీటిలో క్లీన్ చేసేసి ఇలాగైతే మొత్తం కూడా ఉడికేసానండి. దానికి కావాల్సినవి అయితే ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే ఇవన్నీ వేపేసుకుని ఇంకా మొలం కూర కూడా ఆ నూనెలోనే ఫ్రై చేసేస్తున్నానండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. మొలమాకు కారపొడి తినడం చాలా మంచిదండి. మాకు పల్లెటూరులో అయినా కూడా మొలమాకు అయితే దొరకట్లేదు. ఊళ్ళోకి అయితే వెళ్ళి పట్టుకొచ్చాను. గోదావరిలో రావడం వల్ల మొలం చెట్లు అయితే చచ్చిపోతున్నాయండి. మాకైతే సరిగ్గా ఉండట్లేదు. ముందుగా అయితే కొద్దిగా మొలమాకు అయితే ఇలాగైతే ఫ్రై చేసేసానండి. కనమాద కూడా వేసేసాను. ఇంకా మొత్తం అంతా వేసేసి చల్లారిపోయాక అయితే మిక్సీలో అయితే పట్టేస్తున్నానండి. ముందుగా అయితే కారపొడి అయితే వేసేసాను. ఇంకా కారపొడి అయితే బాగా నలిగిపోయాక మొలమాకు కూడా వేసేస్తాను. ఇంకోండి ఇలాగైతే వేసేసాను. ఇంకా మొలమాకు అదైతే వేసేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రోజుకో అన్నం తిన్నప్పుడు ఒక ముద్దలో వేసుకుని తింటే చాలా మంచిది. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని పొడుల్లో తింటే మరి రుచి అంటే చాలా బాగుంటుందండి. మొలమాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది చూడండి. నిజంగా చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా రుచిగా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు చేసుకుంటే ఎలా చేసుకుంటారో నాకు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బాక్స్లోకి అయితే తీసేసుకున్నానండి. రోజుకు ఒక ముద్దలో కొద్దిగా వేసుకుని రోజు తింటాను. చాలా మంచిది హెల్త్కి కూడా. వాసన కూడా నిజంగా సూపర్గా ఉంది. ఇంకోండి బాక్స్లోకి అయితే వేసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.